బదార్పూర్ అని చెప్పి ఒక టౌన్ అండి. మీకు ఇది ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే ఒక పట్టణం. ఇక్కడ ఒక టోల్ ప్లాజా ఒక కారు వచ్చి ఆగింది. ఈ కార్ని చూశారనుకోండి, ఫాస్ట్ ట్యాగ్ అనేది లేదు. అంటే మీకు ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో డబ్బులు ఇచ్చి మీకు ఆ టోల్ ప్లాజాకు సంబంధించిన పాస్ కొంటున్నాడు. మరి ఈ కార్ ఎవరిది అని చూశారనుకోండి, డాక్టర్ ఉమర్ లోపల ఇతనే ఉన్నాడు, ఇతనే డ్రైవింగ్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఏంటి, డిజిటల్ పేమెంట్ అనేది చెయ్యకూడదు. ఫాస్ట్ ట్యాగ్ అంటే మీకు బ్యాంకుతో మీకు అనుసంధానమై ఉంటుంది కదా. సో ఇలా నేను దొరికిపోతానేమో, చూడండి చదువుకున్న వాడి యొక్క ఆలోచనలు. ఒక డాక్టర్ ఇలా ఆలోచించడం. సరే, సీసీ ఫుటేజ్ క్లియర్గా కనిపిస్తుంది, ఇతనే మీకు డబ్బులు ఇచ్చి ఆ పాస్ అనేది కొంటున్నాడు, ఫైన్. కానీ వెనుక ఒక నల్ల బ్యాగ్ ఉంది. సో ఇప్పుడు ఈ నల్ల బ్యాగు ఏమిటి అంటే అమోనియం నైట్రేట్. అంటే ఒక ఊరు వెళ్ళి అక్కడ ఈ పేలుడు పదార్థాలు కొనుక్కొని టోల్ ప్లాజా దాటి మళ్ళీ ఇతను ఢిల్లీ దాకా వచ్చాడు. ఇది ఇందులో ఉండే వాస్తవం. సరే, ఇక్కడితో అయిపోయిందా అంటే, ఇప్పుడు ఈ అల్ ఫలా యూనివర్సిటీ అంటున్నాం చూసారా, దీనికి సంబంధించిన ఈ డాక్టర్లు ఏకంగా 26 లక్షలు క్యాష్ పెట్టుకొని ఉన్నారండి. అంటే ఎక్కడెక్కడ మీకు ఈ పేలుడు పదార్థాలు, ఈ ఫర్టిలైజర్స్ అని చెప్పి డాక్టర్లు కదా, ఎవరికి డౌట్ రాదు. వెళ్ళి మేమేదో పరిశోధనలు చేస్తున్నాము, సో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఫాస్ఫరస్ అనండి లేదా అమోనియా అనండి, సో వీటిని కొంటున్నాం, ఇవన్నీ చెప్పి వీళ్ళు ఏంటి, ఈ డబ్బుని ఖర్చు పెట్టడానికి 26 లక్షలు పోగు చేశారు. ఇప్పుడు ఇంత డబ్బు వీళ్ళకి ఎవరు ఇచ్చారు అంటే, మీకు ఏదో చిన్నపాటిగా ఎక్కడో వెళ్ళి ఒక హార్డ్వేర్ షాప్లోనో లేదా ఒక ఎలక్ట్రికల్ షాప్లోనో ఒక తీవ్రవాది, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ లుంబిని పార్క్ గోకుల్ చాట్లో ఏం చేశారండి, ఈ సైకిళ్లలో వాడే బాల్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్నవి, వాటిని కూడా వీళ్ళు కొని, అంటే ప్లానింగ్ చిన్న లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, హై ప్రొఫైల్ క్రైమ్ అనకూడదు, టెర్రర్ యాక్టివిటీ. సో 26 లక్షలు వీళ్ళ వద్ద ఉంది. ఒక్కొక్క కారు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఇది రియల్గా భారత్లో వీళ్ళు చెయ్యాలని అనుకున్నారండి. ఆపరేషన్ సింధూర్ తరువాత మన మీద పగా ప్రతీకారం ఏ లెవెల్లో ఉందంటే 32 కార్లు వీళ్ళు సెలెక్ట్ చేశారు. అంటే మీకు ఓనర్ ఇంకొకళ్ళకి అమ్మడం, వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్మడం, ఇలాగా దగ్గర 4 సైకిల్స్. అంటే 4 ఓనర్స్ మారిన తరువాత ఒక కార్ని ఎంచుకోవడము, ఇందులో ఈ అమోనియా నైట్రేట్ అనండి దాని నుంచి తయారు చేసే మీకు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి అంటున్నారు. సో దీనిని తయారు చేసుకొని 32 కార్లలో మీకు దగ్గర 4 ప్రథమ పట్టణాలు, ఇందులో ఢిల్లీ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, కల్కట్టా ఉండొచ్చు. వీళ్ళు వాడేది 32 కార్లు. అంటే కార్ బ్లాస్టులు జరుగుతాయి, 32 కార్లు కూడా పేలిపోతాయి. సో ఇందులో ఉండే పేలుడు పదార్థాలు అంతా కూడా మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎన్నెన్ని ప్రాణాలు తీస్తుంది, ఇది ఎంతమంది మరణిస్తారు, ఎంతమంది గాయాల పాలవుతారు, నోబడీ నోస్. సో అలాంటి ఒక ప్రణాళిక. ఇప్పుడు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఇదే, ఏవండి ఒక వ్యక్తి ఎవరో డబ్బులు ఇస్తారు కదా అని తనను తాను ఎందుకు పేల్చుకొని చనిపోతాడు? కామన్గా మనకు వస్తుంది కదా, ఎందుకు వాడు చనిపోతాడు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, నువ్వు చనిపోయిన తరువాత స్వర్గానికి వెళతావు, నువ్వు డైరెక్ట్గా అల్లా వద్దకే వెళ్ళిపోతావు. దేవదూతలు నీకు కావలసిన ఒక అద్భుతమైన జీవితాన్ని అక్కడ నీకు ఇవ్వగలరని నమ్మిస్తారండి, పూర్తి స్థాయిలో నమ్మిస్తారు. పాకిస్తాన్లో మీకు ఇలాంటి ఒక టెర్రర్ క్యాంపులో ఇలాగే బ్రెయిన్ వాష్ చేసినప్పుడు ఒక విద్యార్థి అడిగాడు, సో మేమంతా స్వర్గానికి వెళతామని మీరు అంటున్నారు కదా, మరి మీరు కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు భూమి మీద ఉన్నారు? ఒక విద్యార్థి అడిగాడు, ఇమీడియట్గా వాడిని వాళ్ళు పంపించి వేశారు. అంటే ఇలాంటివి నిజాలు మాట్లాడారు అంటే ఎవరికి నచ్చదు. మరి ఇంత పెద్ద డాక్టర్లు కూడా ఇది నమ్ముతారా అంటే నమ్ముతారండి. సో ఇక్కడ జీవితం వేస్ట్, భారత్ వేస్ట్. ఇక్కడ ఇలాంటి పేలుళ్ళు చేసి ఎంతమందిని కుదిరితే అంతమందిని హతము చేసి నేను హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాను, నాకు ఈ జీవితము వద్దని వాళ్ళు నమ్మి పని చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, 32 కార్లు అన్నారు,
ఇందులో 4 కార్లు మాత్రమే మనము ట్రేస్ అవుట్ చెయ్యగలిగాం. అందులో మీకు ఆల్మోస్ట్ 2 కార్లు ఈ యూనివర్సిటీలోనే దొరికింది. ఒక కారు మీకు యూపీలో ఒక అవుట్స్కర్ట్స్లో ఈ రెడ్ కలర్ ఫోర్ట్ దొరికింది. ఇంకొక కార్ వివరాలు ఇవాళ వరకు బయటికి రాలేదు. కానీ ప్రతి ఒక్క కారులో కూడా ఈ పేలుడు పదార్థాలు ఉండడాన్ని మీకు ఎన్ఐఏ వాళ్ళు గ్రహించారు. మీకు ఇంకా యూనివర్సిటీలో మీకు బిల్డింగ్ 17 అంటున్నాను చూసారా, కొన్ని గదుల్లో సోదా చేస్తే 2 కీలకమైన డైరీలు పోలీసులు ఇవాళ పట్టుకున్నారండి. సో ఇప్పుడు ఇందులో చూశారు అనుకోండి, మీకు అంతా కోడ్ వర్డ్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటున్నాను చూసారా, మీకు అలాంటి అంటే కొంతమందికి మాత్రమే దానిని చూస్తే అర్థమవుతుంది. సో వీళ్ళు ఈ డైరీని నెట్వర్క్ లాగా, అంటే ఒకవేళ కంప్యూటర్స్ ఇందులో మనం దొరికిపోయాము, సర్వర్ని వీళ్ళు డీకోడ్ చేస్తే అందులో మనం ఏమేమి మాట్లాడాం, ఎలా ఆలోచించారో చూడండి. పోయిన వీడియోలో మాట్లాడాను, స్విస్ యాప్ అని అన్నాను. అంటే మెసేజ్ పెట్టడము, అవును పలానా దగ్గర ఇంతంత మెటీరియల్ మనం కొన్నాము, సో ఇన్ని బాంబులు దీని ద్వారా తయారు చేయొచ్చు, ఓకే గుడ్, ఇమీడియట్గా మొత్తం మెసేజ్ని డిలీట్ చేసేస్తారు. అంటే ఎంత తెలివితేటలో చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారో కమ్యూనికేట్ అయిపోతుంది, ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు అదే మీరు గూగుల్లో చేశారు అనుకోండి, మీరు దీన్ని వెలికి తీయొచ్చు, అక్కడ వాళ్ళ సర్వర్లో ఇది మీకు మెమరీలో ఉంటుంది, అంతే కదండి, వాళ్ళ మెమరీలో ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా మీరు రిట్రీవ్ చెయ్యగలరు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ స్విట్జర్లాండ్ యాప్లో మెసేజ్లు పెట్టడము, అర్థం చేసుకోవడము, ఎక్కడ ఏం చెయ్యబోతున్నామో క్లియర్ కట్ ప్లానింగ్ ఉంటుంది, తరువాత మొత్తము మెసేజ్లు డిలీట్ అయిపోతాయి. అలాంటి ఒక ప్రక్రియ యావతి డాక్టర్ మాడ్యూల్ అంటున్నాం ఈ నెట్వర్క్లో వీళ్ళు పెట్టుకున్నారు. మరి దీనికి ఇంతంత ఫండింగ్ ఎక్కడ వస్తుంది? మోరోవర్ జస్ట్ ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ స్థాయిలో ఈ అమోనియం నైట్రేట్ ఎలా దొరికింది? 3000 కేజీలు అంటే మామూలు కాదు కదండి. ఫైనల్గా వీళ్ళకు చిక్కిన వాడు ఎవరు అంటే ఈ అల్ఫలాల్ యూనివర్సిటీ యొక్క చైర్మన్ సిద్దికి. ఇప్పటివరకు ఏమంటున్నాడు, ఒక లెటర్ పెట్టేశాడు, నాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు, మా యూనివర్సిటీకి చాలా పేరుంది, కావాలనేసే ఎవరో ఇలా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళు మా ఉద్యోగులే అవ్వచ్చు, కానీ ఈ కుట్రకి మాకు సంబంధము లేదు, క్లియర్గా చెప్పేశాడు. చాట్ జీటీపీ లెటర్ని మీకు మీడియాకు చూపించాడు, ఓకే అయిపోయింది. ఇవాళ మావ్ అనబడే ఒక టౌన్ అండి, ఇది ఎక్కడ ఉంటుంది? ఇందోర్కి సమీపంలో, మధ్యప్రదేశ్. ఇది ఎవరిది అని చూస్తే ఈ సిద్దికి, చూడండి ఈ సిద్దికి యొక్క హోమ్ టౌన్ ఈ మావ్. ఇక్కడే వీళ్ళు హైయెస్ట్ లెవెల్లో ఈ అమోనియం నైట్రేట్ని సేకరించారు. సో ఢిల్లీ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు ఇతని యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, సో దానిలో సోదా చేస్తే మీకు ఎన్నెన్ని ఆధారాలు ఇంకా ఓపెన్గా బయటికి రాలేదు. ఒక్కసారి ఈ పేర్లు, ఈ నెట్వర్క్ ఏమిటి అని తెలిస్తే, ఆ 2 డైరీలు చెప్పాను చూసారా, ఈ 2 డైరీల్లో ఒక ఢిల్లీ, యూపీ, ఫరీదాబాద్ కాదండి, మీకు మూలాలు అమెరికా దాకా కూడా ఉండడం, సిఐఏ ఏజెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రండి, ఇదేదో ఒక్క భారత్ ఢిల్లీ అనుకోకండి, ప్రపంచ స్థాయిలో మన మీద కుట్రలు పన్నుతున్నారు. సో ఇలాంటి కుట్రను ఇవాళ మనం బయట పెట్టాం. ఇప్పుడు మీరు ఫాల్స్ ఫ్లాగ్ అని మాట్లాడొచ్చు, కానీ ఫాల్స్ ఫ్లాగే అయినా కూడా మనమే అజిత్ దోవెల్ గారే ఇలా ప్లాన్ చేశారా? చిన్న పేలుడిని పెట్టుకొని మొత్తం ఈ నెట్వర్క్ని వీళ్ళు బయటికి లాగుతున్నారా? 5000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉంటే మనకు తెలియకుండా ఉంటుందా? ఆలోచించాలి. కానీ ఈ కుట్ర మాత్రము వాస్తవము. భారత్ యొక్క ఎదుగుదల, మన జీడిపి, ఇక్కడ మతపరమైన గొడవలు, ఇదంతా చాలా పెద్ద లెవెల్లో పెరగాలి అని చెప్పి ఎవరో ఎక్కడో కూర్చొని ఒక భారీ ప్రణాళికను రచించారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 డైరీస్లో కూడా ఈ కోడ్ వర్డ్స్ అనండి, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కరెక్ట్గా ఈ వివరాలనే సూచిస్తుంది. మరి ప్రపంచ స్థాయిలో మన మీద ఈ స్థాయిలో కుట్ర పన్నే వాళ్ళు ఎవరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు? మీకేమైనా ఐడియా ఉందా? ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.